శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాస శంకర మధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖరూరం ప్రణమాముదానం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం. ఇప్పుడు ఎపిసోడ్ 50 చెప్పుకోవాలి. 49 ఏం చెప్పుకున్నామంటే, ఓ ముల్లారా, ఇంద్రద్యుమ్నుడు ప్రసాదించిన శంఖ చక్రము ధరించిన నల్లని మబ్బు వంటి కాంతి కలిగిన స్వామి దారుతో చేసిన శరీరం కలవాడే నీలాచలం యొక్క గుహలో బలరామునితో సుభద్రతో కలిసి లోకోపకారం కొరకు నమస్కరించిన వారి తాపమును పోగొట్టుతూ దయాసింధువై స్వామి వెలసి ఉండెను. ఇక్కడ దాకా చెప్పుకుందాం. ఇప్పుడు కంటిన్యూషన్ చేసుకుందాం. ఇతడిని చూచేస్తూ దృఢముకు పాపబంధముల నుండి ముక్తి కలుగును. విష్ణువులకు ఉత్తమమైన స్థానం అలౌకికముకు ప్రతిమ లౌకికంగా కనిపిస్తున్నది. ఇంద్రద్యుమ్నుని కొరకు స్వామి దారుమయమైన శరీరం ధరించి అన్ని భాషలను మాట్లాడువాడు, సమస్త జంతువులను భరించువాడు, జగత్తులను ధరించువాడు, దుష్కార్యములను చేయవారిని శిక్షించువాడు, పంకములను ఎండగట్టువాడు, నీలాద్రిపై ఉండువాడు ఒక స్వామిని శరణువేడు. కథలని కొయ్యారు బొమ్మ అయినప్పటికీ దివ్యలీల కలది ఈ దారు విగ్రహం యొక్క లీలలను వివరించు ఒక కథను చెప్పేదను. విను ఒక కథను చెప్పేదను. కురుక్షేత్రమునందు ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడు ఉండిరి. వారిద్దరూ మిత్రులు. వారు మంచి నడవడికను కోల్పోయి నిషిద్ధ గర్వలు చేస్తుండేవి. పరలోకమును కూర్చిన చింత వారికి కలయందు కూడా కలవకుండాను. ఈ విధముగా వారు సగము జీవితం గడిపివేసిరి. వారు ఆ విధముగా సంచరిస్తూ ఒకనాడు యజ్ఞశాల సమీపమునకు వెళ్ళిరి. అతడ దూరము నుండి స్తోత్రములను శాస్త్ర పఠనమును మనోహరంగా ఉండుట వినిరి. వారప్పుడు పుండరీకుడు అంబరీషుడు తమ పూర్వచక్ర చరిత్రను నిందించుకొనుచూ అతడ బ్రహ్మజ్ఞానముల బ్రాహ్మణులకు నమస్కరించి తాము చేసిన దోషములన్నీ చెప్పి బయటపడి మార్గమును చెప్పవలసినదిగా మరలా కోరిరి. వారు చాలాసేపు ఆలోచించి వారి దోషములకు నిష్కృతిని కలిగించజాలమని వారి సదస్సులో ముఖ్యుడు ఒక విష్ణు భక్తుడు వారి వైపు చూచి నవ్వుచూ ఇట్లను, మీరు ఈ ఘోరమగు పాపరాశి నుండి పడవాలనన్నా వెంటనే పురుషోత్తమ క్షేత్రముకు వెళ్ళవలను. పురుషోత్తముడు అతడు దారుమయ రూపమున ఉండు రాజర్షికు ఇంద్రద్యుమ్నుని అనుగ్రహించుటకు ఆ రూపమును ధరించను. ఆ స్వామిని సూచనతో ఒక్కమారుగా మీ పాపం అంతా నశించను. కనుక ఆలస్యం చేయక మీరు అతడికి వెళ్ళుడు. పుణ్యవంతముగు ఉత్కల దేశమున దక్షిణ సముద్ర తీరమున నీలాద్రిపై నిలిచిన స్వామిని శరణ పొందుడు. ఇది విని వారు పురుషోత్తమ క్షేత్రములకు బయలుదేరి. ఇది ఇక్కడతోటి నాది పార్ట్ అన్నమాట. ఇంట్లో ఇక్కడతో ఈ పుస్తకం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ చేస్తాను. అంతవరకు ఇది ఇక్కడతో లాపిందాం. స్వస్తి. ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్న వచన శ్రీ స్కాంద మహాపురాణం ఎండ్ అయిపోయింది. ఫస్ట్ పుస్తకం ప్రింట్ చేసింది. అందులో కొంచెం టైం తక్కువైంది. అది బాగా తక్కువగా ఉంది కాబట్టి దానికి కంటిన్యూషన్గా అటాచ్ చేస్తే ఫైల్ నాకు తెలియదు కాబట్టి అడుగుతాను శర్మ గారిని. ఇప్పుడు ఏం చేసుకుంటున్నానంటే, కృష్ణ పరమాత్మ ఆయన విష్ణుమూర్తి గురించి కాబట్టి త్యాగరాజు రాసిన ఒక కీర్తన ఉంటుంది, క్షీరసాగర సేన. అది ఊరికనే పాడి కొంచెం తర్వాత దాన్ని వయలిన్ మీద కూడా వాయిద్దామని అనుకుంటున్నాను. దయతో వినండి. అంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి ఏమనుకోవద్దు. అది దేవగాంధర రాగంలో ఉంది త్యాగరాజు కీర్తన. క్షీరసాగర శయనను చింతలపే ఏట వలేన
రామా క్షీరసాగర శయన. అది పల్లవి. వారణరాజున్ బ్రోవను వేగమే వచ్చినది ఇవి నానురా. రమ క్షీరసాగర శయన. ఇంకో చరణం. నారీమణికి చిరలిచ్చినది నాడే విన్నానుర. రమ నీరజక్షి కై నీరదిదాటిన నీ కీర్తిని విన్నానుర. రమ తారకానామ జగరజ నుత దయతోనే ఏలుకో. రమ క్షీరసా ధీరుడౌరమ దాసుని బంధము దీర్చిన దేవి నానుర. రమ క్షీరసాగర శయన. అది ఇప్పుడు అంటే ఆ కష్టాలు చెప్పుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ దీంతో ఇందుకు కూడా వాయిలను కొంచెం వాయించి చేద్దామని చెప్పి ఆ సంకల్పం నేను రాత్రి అనిపించింది. పొద్దున్న కుట్లు పూజ చేస్తూ అనుకున్నాను ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. సరే.
ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.